కూటమి ప్రభుత్వం అరాచకాల్ని పాతపట్నం మండలం పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రవలసలో ఈ మధ్యన జరిగినటువంటి చిన్న సంఘటన పట్టుకొని దాన్ని ఈరోజు చింతాడు రవికుమార్ని పాతపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధన చేశారు. దీన్ని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా దానిపై 21 మంది మీద కేసు కట్టారంటే ఈ ప్రభుత్వం ఎంత జిగజారుడు పని చేస్తుందో మీరే గమనించాలి. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు, ఇది రాక్షస పాలన అని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మామూలుగా చిన్న వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు ఉంటారు, కానీ అక్కడ ఎటువంటి సంఘటన ఆవిడ జరగలేదు. జరగకపోయినా అది జరిగినట్టు చిత్రీకరించి 21 మంది పైన అక్రమ కేసులు పెట్టారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వస్తుంది మా ప్రభుత్వం, తర్వాత కూడా దీని పర్యవలు చాలా ఉంటాయి. ఈ రోజుతో అయిపోయింది కాదు. 5 సంవత్సరాల్లో ఎటువంటి నాయకుడిని ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా ర్యాలీలకు కానీ దేనికి కానీ అరెస్టులు కానీ ఇటువంటి సంఘటనలు కూడా చేయలేదు. ఈరోజు ప్రభుత్వం జడుస్తుందంటే కారణం ఏంటి? ప్రభుత్వం తప్పు చేస్తుంది, మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే ఈరోజు ప్రభుత్వం మా పైన తప్పుడు కేసులు పెడుతుంది. దీన్ని మాత్రం ప్రజలు కూడా ఈ 2029లో బాగా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఇది ఎలాగా ఉందంటే ఈరోజు ఏది కొంచెం ఈరోజు నిరుద్యోగ వృత్తి 3000 2.5 సంవత్సరాలు అయింది ఇచ్చారా, దానికి చేస్తే ర్యాలీకి పర్మిషన్ అంటున్నారు. ర్యాలీలో 10 మంది ఉంటే దాన్ని ఆపుతున్నారు. అంటే ఇలాంటివన్నీ ఎప్పుడు మీరు ప్రజలకు కరెక్ట్గా ఇస్తే మేము అసలు ఎక్కడ ర్యాలీలు చేయము, దీక్షలు చేయము, ఏమీ ఉండవు కదా. మీరు ఏమి ఇచ్చారు? 2.5 సంవత్సరాలు అయింది. నిరుద్యోగ వృత్తి 3000 ఇచ్చారా? పెన్షన్లు ఒకటైనా రిలీజ్ చేశారా? రైతులకి కనీసం డబ్బులనే మీరు వేసారా? 20,000 రూపాయలు చెప్పారు, 7,000 రూపాయలు వేశారు, ఇంతవరకు ఇవ్వలేదు. అమ్మఒడి కూడా మీరు వేసారా? ఒక సగం వేస్తున్నారు, సగం చూపిస్తున్నారు, దాన్ని పెద్ద పోస్టర్లు. ఈరోజు పెద్ద పోస్టర్లు పెట్టుకొని మీరు ఊరు తిరుగుతున్నారు. మీరు ఏ పథకాలు ఇచ్చారు? ఏ పథకాలు ఇచ్చారండి? 2.5 సంవత్సరాలు అయింది. దీనిపైన ఏ నాయకుడు చెప్పినా అరెస్ట్. అంటే ఎప్పుడు కూడా సానుకూలంగా ఉండాలి ప్రతిపక్షానికి కూడా, అప్పుడు మీకు దాని తగ్గ ఇది వస్తుంది. అంతేగాని అక్రమ అరెస్టులు చేయడం, రవికుమార్ గారికి రాజు తెచ్చి నిర్బంధించారు. ఇది చాలా తప్పుడు విషయం. ఎందుకంటే ఒక నియోజకవర్గ నాయకుడికి ఇలా చేస్తే రేపొద్దున సామాన్య కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పరిస్థితి ఏంటి? దీన్ని మాత్రం మేము తీవ్రంగా పాతపట్నం నుంచి మా నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం రెడ్డి శాంతం తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ దీనికి మాకు మద్దతు తెలిపేసి ఇలాంటి అరెస్టులు తప్పుడు అరెస్టులు చేయకూడదని మరోసారి కూటమి నాయకులకి మేము ఇచ్చేస్తున్నాం. మీరు ఈ రోజు నుంచి కరెక్ట్గా మీ పాలన చేస్తే మా నాయకులు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టరు. మేము పోరాటం చేస్తుంది ప్రజల కోసం, మా కోసం కాదు. కాబట్టి ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.